హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా కూర ఏంటంటే చుక్కకూర పచ్చడి. ఇదిగోండి చుక్కకూర మొత్తం మంచిగా నీట్గా కడిగి కోసి పెట్టాను. ఇదిగోండి చుక్కకూర మాత్రం ఉడకబెడుతున్నా. ఫ్లేవర్ కోసం అయితే నేను కొద్దిగా వేస్తున్నా. మంచిగా ఉడకబెట్టుకుందాం. పచ్చడికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, పల్లీలు, పచ్చిమిర్చి, చిన్నది ఎల్లిగడ్డ. చుక్కకూర అయితే మొత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పల్లీలు పచ్చిమిర్చి వేయించుకుందాం. ఇదిగోండి పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు ఇలా దోరగా వేయించుకోవాలి. ఫస్ట్ గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవన్నీ పచ్చిమిర్చి ఇలా బాగా రెడ్గా వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర, ఎల్లిపాయలు, పల్లీలు కూడా మంచిగా వేయించి పొట్టు తీసి పెట్టాను. వీటిని ఇప్పుడు మిక్సీ పడదాం. పల్లీలు కొంచెం ఫస్ట్ మెరుపుకున్న తర్వాత చుక్కకూర ఇందులో వేసాను. చుక్కకూర వేసానుగా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. మళ్ళీ పచ్చడి తాలింపు పెట్టేస్తున్నాను. ఇవ్వండి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఎల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు. ఇదిగో పోపు రెడీ అయిందిగా. ఇందులో పచ్చడి వేసుకుందాం. ఇప్పుడు అంతా ఇందులో వేసి కలుపుకుందాం. వేడి వేడి అన్నము రెడీ. చుక్కకూర పచ్చడి. చుక్కకూర పచ్చడి అందులో ఉల్లిపాయలు అయితే నాకు చాలా ఇష్టం. చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. బాయ్.